ఇది విన్నారా? మిమ్మల్నే. ఇటు రండి. హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేసుకున్న తర్వాత ఏం పనులు చేయలేమంట. బ్యాక్ టు నార్మల్ లైఫ్ కష్టమంట. అలా కాదండి. హిప్ రిప్లేస్‌మెంట్ ముఖ్యంగా హిప్ రిప్లేస్‌మెంట్‌లో నేను నేను చూసిన వాళ్ళలో నీ రిప్లేస్‌మెంట్ కన్నా హిప్ రిప్లేస్‌మెంట్ చేయించుకున్న వాళ్ళే తొందరగా కోలుకున్నారు. అది ఎందువల్ల అంటే హిప్ రిప్లేస్‌మెంట్‌లో మనకి ఈ తుంటిలో బాల్ అనేది ఉంటుంది. సో, ఇది చూస్తున్నారు కదా! ఈ తుంటిలో బాల్. సో, ఈ తుంటి బాల్ మీదే మనం నడుస్తాం. మనకి 2 వైపులా ఉంటుంది బాల్. కుడి వైపు ఉంటుంది, ఎడమ వైపు ఉంటుంది. సో, చాలామందికి ఈ తుంటి ఎందుకు అరిగిపోతుందనేది కొన్ని కారణాలుంటాయి. కొంతమంది వయసుతో అరిగిపోయే అదే న్యాచురల్ కాజ్ అది. కొంతమంది చాలామంది స్మోకర్స్ ఉంటారు. సిగరెట్ అంటే 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి సిగరెట్, మందుకి బానిసైన వాళ్ళు కూడా లోపల ఈ తుంటి బాల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. దాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. సో, ఎప్పుడైతే ఈ డ్యామేజ్ అయిపోతుందో, ఆ హెడ్ అనేది మనకి పుట్టగొడుగు షేప్‌లో ఫార్మ్ అయితది. పుట్టగొడుగు అంటే మష్రూమ్ షేప్‌లో ఫార్మ్ అయితుంది. అంటే ఈ రక్త సంచారం ఆగిపోయి గుండ్రంగా ఉండాల్సిన బాలు పుట్టగొడుగు షేప్‌లో ఫార్మ్ అయితుంది. దాంతో నడవలేకపోవడము, రాత్రి నిద్రలో కూడా నడవలేకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో, మా డాక్టర్ దగ్గరికొచ్చిన తర్వాత ఎక్స్‌రే తీసి చూసి గ్రేడ్ 3 అంటే ఫైనల్ స్టేజ్‌లో ఉంటే హిప్ రిప్లేస్‌మెంట్ చేస్తున్నాం. సో, హిప్ రిప్లేస్‌మెంట్ చేసుకున్న తర్వాత ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలల నుంచి నొప్పితో బాధపడుతున్న పేషెంటు అదేదో మాయం చేసినట్టు ఒక్క రోజులోనే నొప్పి తగ్గిపోతది. ఆపరేషన్ చేసిన తర్వాతనే నాకు స్వయంగా పేషెంట్‌లు చాలామంది చెప్పారు. సార్ ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలల నుంచి మేము నొప్పితో బాధపడుతున్నాము. చాలామంది 10 మంది 10 రకాలుగా చెప్పారు. ఆపరేషన్ చేయించుకుంటే నడవలేము, మంచాన పడతామన్నారు. ఇన్ని రోజులు వీళ్ళందరి మాటలు విని మేము చాలా ఆలస్యం చేశాము. కరెక్ట్‌గా మీ దగ్గరకొచ్చి మేము చాలా మంచి పని చేశాం. మాకు 24 గంటల్లోనే నొప్పి లేకుండా చేశారని చాలామంది స్వయంగా పేషెంట్‌లు చాలా సంతోషంగా నాకు చెప్తారు. సో, ఆ మాటలు విని మాకింకా స్ఫూర్తి ఇస్తుంది డాక్టర్‌కి. అంటే ఇంత చేసిన తర్వాత అంటే ఇన్ని రోజులు బాధపడుతున్నప్పుడు మేము వాళ్ళకి 24 గంటల్లోనే నొప్పి తగ్గించాము గదా! అని చెప్పి మాకు కూడా ఒక స్ఫూర్తినిస్తుంది. ఇంకా ఇట్లాంటి పనులు చేయాలని చెప్పి. సో, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హిప్ రిప్లేస్‌మెంట్ గాని, నీ రిప్లేస్‌మెంట్ గాని మనం ఆపరేషన్ చేసుకున్న తర్వాత మంచాన పడతాము, నడవలేమనేది ఫాల్స్ అండి. కేవలం అపోహనే. మీకు ఆపరేషన్ అయిన తర్వాత 24 గంటల్లోనే సపోర్ట్ లేకుండా ఇప్పుడు ఒక గంట ముందే నాకు ఒక ఫిజియోథెరపిస్ట్ ఫోన్ చేశారు. సార్ మీరు ఆపరేషన్ చేసి వారమైంది. పేషెంటు సపోర్ట్ లేకుండా నడుస్తున్నారు. నొప్పే లేదంటున్నారు. నాకే భయమేసి మీకు ఫోన్ చేశాను. అలా నడిపించమంటారా? అని నాకు ఫోన్ చేశారు. ఇప్పుడే ఒక అర్ధగంట ముందు. ఇది నేను ఊరికనే నేను చెప్పట్లేదు. మీకు చెప్పాలని చెప్పట్లేదు. నిజంగానే జరిగిందిది. సో, నేను చెప్పాను. మీకు అమ్మ పేషెంట్‌కి నొప్పి లేదు. బాగా నడుస్తున్నారు. మూవ్‌మెంట్స్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లమ్ లేదంటే సపోర్ట్ లేకుండా నడిపిచ్చేసేయండి. ఇబ్బందేం లేదు. నేనున్నాను గదా! అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పాను.